అభివృద్ధికి అరాచకత్వానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు పర్చూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు. చంద్రబాబు సుదూర దృష్టితో పర్చూరుని అభివృద్ధి చేశారని సాంబశివరావు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పర్చూరు నుండి బంపర్ మెజారిటీతో గెలవబోతున్నట్లుగా చెప్పారు ఏలూరి సాంబశివరావు. పెద్ద ఎత్తున ప్రజలందరి మద్దతుతో నామినేషన్ కార్యక్రమం కూడా కంప్లీట్ కావడం జరిగింది. ప్రచారం ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో ఉన్నందువలన ఎన్నికల కోసం ఒక ప్రత్యేక ప్రచారం అవసరం లేకుండానే అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తూ ఉంది. మేము కూడా ప్రతి గ్రామానికి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని మరొకసారి ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయగలిగాం, ఏం చేయలేకపోయాం, రాబోయే రోజుల్లో వాటిని ఏ విధంగా చేస్తాం అనే విషయాలన్నీ కూడా ఒక స్పష్టంగా తెలియజేసి ఒక నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి రాబోయే ఎన్నికలు అభివృద్ధికి ఒక అరాచకత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక అభివృద్ధి మంత్రంగా మా నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన అవకాశాలతో ఎన్నో సంవత్సరాలుగా పేర్కొని ఉన్న సమస్యలకు పరిష్కారం చూపెట్టే అవకాశం మాకు కలిగింది. అలాగే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాష్ట్రంలో విధ్వంసాన్ని, మతాన్ని, లేకపోతే ప్రజల ఎమోషన్స్ని ఉపయోగించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి వైపు నిలబడతారనేది మా నమ్మకం. కాబట్టి పర్చూరులో కూడా తెలుగుదేశం పార్టీని ఒక మంచి మెజారిటీతో గెలిపించి ఈ విధంగా స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం, వ్యక్తిగత పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తుల్ని, పార్టీలని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి. For more updates, please subscribe 99 TV Telugu.